ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రతి ఉదయం దేవుడు తన వాగ్దానంతో మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. మరి ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు, వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంతో చక్కటి వాగ్దానాన్ని మనకు అందించి మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాడలా మనం ఏ మార్గమును నడవలసి ఉందో ఆ మార్గమును దేవుడు మనకు బోధిస్తాడు. ఎందుకంటే ఏ మార్గమందును మనకు విమోచన, రక్షణ లేదు, కానీ యేసు మార్గమందు మాత్రమే మనకు విమోచన, నిత్య జీవము ఉంటున్నది కనుక ఆయన మార్గమును మనం నడవవలసి ఉంటున్నది కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడలా మనం నడవవలసిన మార్గములను ఆయన మనకు బోధిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఇంత చక్కటి వాగ్దానాన్ని మాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు దీన్ని నెరవేర్చి ప్రభువా, వారు కోరుకోవలసిన మార్గమును మీరు వారికి బోధించి మీరే గొప్ప కార్యము జరిగించి నీకే మహిమ, ఘనత, ప్రభావమును చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.